వెళ్లే బస్సు? అవునమ్మా, ఇదే ఆఖరి బస్, ఎక్కండి. పారిపోదామని ప్రయత్నించావో మా కుక్క నీ పిక్కట్టుకుంటుంది. పిక్క నీకు అక్కర్లేదనుకుంటే ప్రయత్నించు. ఈ రాత్రికి ఇలా ఉంటేనే నీకు బుద్ధి వస్తుందిరా. నువ్వు చేసింది చెయ్యాలా? రావాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. గోపి, ఫోన్లో నీ మాట విని పరిగెత్తుకుంటూ వచ్చేసానయ్యే. గంట వచ్చాడినా మిమ్మల్ని ఏమైనా కాల్ చేద్దామనా? కర్ణుడికి కవచకొండాల్లాగా ఈయన చేతిలో తుపాకీ ఉంటుంది. ఆ తర్వాత నేను చెప్తాను. ఈ తుపాకీలో ఒక తోట ఉంటుంది. అది పేలిస్తే ఎదుటివాడి తలకాయ డామ్ముని పేలిపోతుంది. అబ్బా, వీలున్నప్పుడు దీని చరిత్ర చెప్తాను. అసలు ఏం జరిగిందో ముందు చెప్పండి. మా ఇంటి వాళ్ళు సీతాపతి గారు ఉన్నారు కదండి. ఆ తర్వాత నేను చెబుతాను. ఓ కాపురాన్ని నిలబెట్టడానికి మీరు నాటకం ఆడితే మీరు నేరస్తులని అనుమానించి వీళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళ టోపీల కింద బుర్రలు లేవన్న అనుమానం. అసలు వీళ్ళకి బుర్రలు లేవని తెలియకుండా ఉండటం కోసమే టోపీలు పెట్టుకుంటారని కూడా నా అనుమానం. హద్దులు మీరు మాట్లాడుతున్నారు. కోప్పరకండి సార్, నాతో పెట్టుకోకండి. దయచేసి వీళ్ళని విడిచిపెట్టండి. మీకు అవకాశం ఉంటే కట్నం కోసం పెళ్ళాన్ని వదిలేస్తానన్న ఆ వెధవని అరెస్ట్ చేస్తానని బెదిరించండి. వాళ్ళు సవ్యంగా కాపురం చేసుకుంటే రేపు మీ లైఫ్ స్కెచ్ అంటే జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు ఈ మంచి పని గురించి కూడా రాసుకోవచ్చు. మరి వీళ్ళ మీద కేసు నాకు వదిలేయండి సార్, కావాలంటే నేను బెయిల్ ఇస్తాను. ఈ గన్ పాపారావు మాట అంటే ₹1,00,00,000 విలువ చేస్తుంది. వీళ్ళని వదిలేయండి సార్. వెంటనే ఆ మోహన్ గాడికి మినిమం 3 or 4 బోయికలు విరగొట్టడానికి ట్రై చేయండి. నాతో రండి. గోపి, కమాన్. మర్యాదగా ఈ పేపర్ మీద సంతకం పెట్టు. ఆ తర్వాత నేను చెబుతాను. కట్నం కోసం కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం బుద్ధి తక్కువ పనని, ఇక నుంచి చెప్పుడు మాటలు విని ఇలాంటి తప్పుడు పనులు చేయనని, జీవితాంతం నా పెళ్ళాంతోనే కాపురం చేస్తాను అని అందులో రాసుంది. బాగా చదివి బట్టి పట్టి మాకు అప్పచెప్పి మరి సంతకం పెట్టు. వీళ్ళు నన్ను బెదిరించి బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారు. ఏం చేయమంటావు? మోహన్ సంతకెళ్ళా 10 మంది చేరి బలవంతం పెట్టి సంతకం పెట్టమంటే పెట్టనని చెప్పాలి కానీ నన్ను అడుగుతావేంట్రా సలహా? పెట్టను అని ఇతను చెబితే ఆ కోత కూసినందుకు ఇతన్ని, ఆ సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని ఇద్దరిని కలిపి జైల్లో తోయడానికి ఎస్ఐ గారు వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టడమే కాదు, అక్కడికొచ్చి సావిత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఆ తర్వాత నేను చెబుతాను. క్షమాపణ చెప్పుకోకపోతే ఈ తుపాకీలో ఒక్కటే తోట ఉంది. అది పేల్చానంటే నీ తలకాయ డామ్మున పేలిపోతుంది. మిస్టర్, ఆలోచించి ఆలస్యం చేశావంటే వరకట్న నిషేధ చట్టం కింద నిన్ను అరెస్టు చేయవలసి ఉంటుంది. అసలు ఇంతకీ మీరు నిజమైన పోలీసులా లేక ఇంత ముందు లాగే నకిలీ వాళ్ళ? నకిలీ వాళ్ళ అనే అనుమానం ఉంటే మాతో రా. ఆ తర్వాత నేను చెప్తాను. చూడు బాబు, ఒక్క రాత్రి వాళ్ళ స్టేషన్ లో లాకప్ లో ఉండి లాఠీ దెబ్బలు తింటే తెలుస్తుంది వాళ్ళు అసలు నకిలీయో. మోహన్ సంతకెళ్ళా ఎందుకు వచ్చిన గొడవరా ఇది? సంతకం పెట్టేరా? ఇంకా ఆలస్యం చేసావనుకో మీ బాబు చెప్పినట్టు సంతకాలటమే కాదు, హోల్ బాడీ జైల్లో కూర్చుంటుంది. అంతకంటే బెదరగొట్టకు. వారి ఇంటికి వెళ్ళి సంసారం చేయాలి. చూడు బాబు, నువ్వు వెంటనే సంతకం పెట్టి తొందరగా మీ అత్తారింటికి పారిపో. రండమ్మా రండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నన్ను గోపాలకృష్ణ గారింటికి తీసుకెళ్లాలయ్యా. ఊళ్ళో ఎంతో మంది గోపాలకృష్ణులు ఉంటారు. అడ్రస్ సరిగ్గా చెప్పండమ్మా. శివశంకర్ అగ్రహారం 30వ నంబర్ ఇల్లు. ఏ అగ్రహారం అమ్మా? చిన్న అగ్రహారమా పెద్ద అగ్రహారమా? ఆయన నాకు అగ్రహారం అనే చెప్పారు. పెద్దదో చిన్నదో మరి. ఏ అగ్రహారమో తెలియకుండా ఈ ఊళ్ళో అడ్రస్ ఎతికి పట్టుకోవటం చాలా కష్టమమ్మా. నువ్వు ఉండరా, నాకు తెలుసురా బాబు. నీకు బాగా తెలుసా? బాగా తెలుసండి. ఏదో పల్లెటూరు నుంచి ఆడికి కావాల్సిన అమ్మాయికి రావాలని చెప్పారు. మీరే అనుకుంటాను. రండి. నిజంగా చెప్పారా? నిజంగానే చెప్పారండి. నేనే అమ్మాయిని. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవయ్యా. రండి. అమ్మాయి గారు, మీరు రిక్షాలో కూకోండి. గోపాలకృష్ణ బాబు గారు లోన్ ఉన్నారో ఏదో చూసి వస్తానండి. అసలు ఆయన ఇల్లు ఖచ్చితంగా ఇదేనంటావా? లేవరండి, 100 సార్లు ఆయన్ని నా రిక్షా బండిని దింపానండి. ఇక్కడ ఉన్నారో లేదో కనుక్కొస్తానండి. కొత్త పెట్టంటావా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? ఏంటి పెట్టలో చెట్టు నుంచి కొట్టుకొస్తానండి. మీకెందుకండి? ఫ్రెష్ క్యాండిడేట్
ఎన్న ముద్దలాగా ఉంటది ఓ 1000 రూపాయలు పారండి లోపల కట్టుకొచ్చేస్తాను. 500 చాలేరా యాదావా, కిందసారి ఎవరినో పిచ్చిదాన్ని గొప్ప క్యాండిడేట్ అని అంటగట్టి 1000 రూపాయలు ఇచ్చుకున్నావు. అదేమో అందరినీ ఖర్చు చేసి పారిపోయా. ఆ లాస్ నాకు రికవర్ అవుద్ది అయితే. ఇదిగో 500 దాని నాన్న కట్టుకొచ్చాయి. వాళ్ళ మంచి కారణండి పొద్దు నేను 1000 రూపాయలు ఇస్తారు అనుకుంటా. అమ్మాయి గారు గోపాలకృష్ణ గారు బయటికి వెళ్ళారంట, ఇప్పుడే వచ్చేస్తారు. ఆయన బాబాయ్ గారు ఉన్నారు, తాము లోపల తీసిండి. ఇదిగో బాబు, ఈ అమ్మాయి గారే మీ గోపాలకృష్ణ బాబు గురించి వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. నువ్వు వెళ్ళరా పోయా. హాయ్, వస్తానమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికే ఉందమ్మా, పనుండి బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. వాళ్ళ పిన్నిని పిలుస్తాను, ఈ లోపు నువ్వు తానం గట్రా చేసి కాసేపు రెస్ట్ తీసుకుందు గాని. అంతలో అబ్బాయి కూడా వస్తాడు. చేయి పార్వతి, పార్వతి. ఏమిటండి? ఈ అమ్మాయి మనకు చాలా కావాల్సిన అమ్మాయి. తానం అది చేశాక కూర్చోబెట్టి విషయాలన్నీ వివరంగా చెప్పు. మహాలక్ష్మిలా ఉన్నావు. రామ్మారా, విషయాలన్నీ చెప్తాను, విందు గాని. మీరేం కంగారు పడకండి, అమ్మాయి తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది. అమ్మాయి నేను పని చేసిందంటే మాట చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం బాబు బాబు, మీ టీ కలపంటారా మా టీ కలపమంటారా? ఏదోటి కలపయ్యా. అవును, ఆ ఇంటి దగ్గర అంతమంది జనాలు ఉన్నారు, మన జిఎస్టీ గురించి చర్చించుకుంటున్నారా? అదే అదేం కాదు బాబు, ఆ ఇంటికి వెళ్ళాలని కూతురు లక్ష్మి అని పెళ్లిడికి వచ్చే పిల్ల రాత్రి నుంచి కనిపించట్లా. రాత్రి నుంచి కనిపించడం లేదా? అందుకే పొద్దున్న నుంచి అంతా కలిసి తెగ గొడవ పడిపోతున్నారు. అంటే లక్ష్మి నా గురించి చూసి చూసి వెళ్ళిపోయిందనమాట. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. సార్, ఇది విజయవాడ వెళ్ళే బస్సేనా? అదిగో ఉన్న ఒక్క బస్సు ఇప్పుడే వెళ్ళిపోయిందయ్యా. సార్, మళ్ళీ నెక్స్ట్ బస్ ఎప్పుడు? ఇక రేపటి వరకు బస్సులు లేవు. సావిత్రి, కట్నం మీద ఆస్తో ఎంతకాలం నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. అదే మాటండి, మీరు మళ్ళీ మంచి మనసుతో నన్ను చేరతీస్తే నాకంతే చాలు. చేరవేయడమే కాదు, ఇక ఈ జన్మలో మీ చేతిని వదిలిపెట్టి వెళ్ళరు. మా అల్లుడు గారిలో ఇంత పెద్ద మార్పు ఎలా తీసుకురాగలిగావయ్యా బాబు? అవేం అడక్కండి. చెప్పాలంటే పోలీసులు, లాఠీలు, లాకప్పులు, అందులో కలిసిన దోమలు అన్ని చెప్పాల్సి వస్తుంది. మీరు బాధపడతారు. వద్దులేండి. ఏది ఏమైనా మీరు మా అమ్మాయి సంసారాన్ని సరిదిద్దారు. మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి నాయనా. మిస్టర్ మోహన్, మళ్ళీ ఇంకెప్పుడైనా మీరు తోక జాడించినట్టు తెలిసిందంటే అమ్మో, ఇంకా జన్మంతా మా ఇంటి ఆవిడ వెనకాల తోకాడిస్తూ తిరుగుతానే తప్ప నేనెందుకు తోక జాడిస్తాను? అమ్మయ్యా, ఓ సంసారం నిలిపాను, ఓ ఆలు మగల కలిపాను. సాధారణంగా ఇలాంటి సమయాల్లో నాలాంటి వాడికి సన్మానాలు చేసి దండలు అవి వేస్తుంటారు. నీ వల్ల ఆ మాత్రం లెవెల్ కాకపోయినా పోనీ ఓ కౌగిలింతో ఓ ముద్దో ఇచ్చి సన్మానం చేసుకో. అసలు వాళ్ళిద్దరినీ కలపడం మీ గొప్పతనం అన్నట్టు మాట్లాడుతున్నారేమిటి? నా సహాయం, నా సలహా లేకపోతే మీరేమీ చేయలేరు. కనుక ఆ క్రెడిట్ అంతా నాదే. ఆల్ రైట్, ఆ క్రెడిట్ అంతా నీదేననుకో. ఆ కౌగిలింతో ముద్దో నేనే ఇచ్చి నేనే సన్మానం చేసుకుంటాను. నాకేం అక్కర్లేదు. పోనీ నువ్వే ఇయ్యి. ఇదిగో మిస్, ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకు. కమాన్, గివ్ మీ వన్ కిస్. How about you, miss? Give me a kiss. How is the lip? Give me a tip. నాతో నీ పందెమా, రావే నా అందమా, ఓహో వయ్యారమ్మా, నాతో యవ్వారమ్మా, రావే రమణి అన్నగా సాలే అతిగా